ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఈ రోజు నిజంగా చాలా ప్రత్యేకంగా మీకు ఉండబోతుంది. అవును స్నేహితులారా, అన్నిటికంటే ముందుగా మనం మన సంకటమోచన మహావీర హనుమంతుడికి చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఓ పవన సుత బజరంగ బలి, ఎవరైతే ఈ వీడియోను లైక్ చేసి అలాగే ఎవరైతే కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేస్తారో వారిపై మీ కృపా దృష్టిని ఉంచండి. వారి జీవితంలో ఎప్పుడు ధనధాన్యాల కొరత రానివ్వకండి. వారి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషాల వర్షం కురిపించండి మరియు వారి కుటుంబంపై మీ శక్తిని మరియు ఆశీర్వాదాన్ని సదా అలాగే ఉంచండి. ఓ పంచముఖ హనుమాన్జీ, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని శ్రద్ధ మరియు విశ్వాసంతో చూస్తారో వారి జీవితం నుండి అన్ని దుఃఖాలు, బాధలు, రోగాలు మరియు అడ్డంకులు అంతమైపోవాలని నా ప్రార్థన. అవును స్నేహితులారా, ఎందుకంటే ఈ రోజు బజరంగ బలి మరియు శ్రీరాముడు కృపతో మీ జీవితంలో మీరు ఎప్పుడు కల్లో కూడా ఊహించని ఒక మార్పు రాబోతుంది. దివ్య శక్తులు జాగ్రత్తమైనప్పుడు సామాన్య మానవుడు కూడా అసమానుడిగా మారిపోతాడు. మరియు ఈ రోజు మీపై రెండు అద్భుత దివ్య శక్తుల నీడ ఉండబోతుంది. మొదటి దివ్య శక్తి సంకటాలను అంతం చేసే శక్తి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏవైతే అడ్డంకులు, ఇబ్బందులు లేదా ఆటంకాలు ఉండేవో అవి ఇప్పుడు పూర్తిగా ముగియబోతున్నాయి. ఈ శక్తి మీ జీవితం నుండి మీ విజయాన్ని మరియు ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ బంధనాలను తెంచేస్తుంది. రెండవ దివ్య శక్తి సమృద్ధి మరియు సౌభాగ్య శక్తి. ఈ శక్తి జాగ్రత్తమవగానే మీ జీవితంలో ధనం, గౌరవం మరియు ప్రేమ యొక్క ఆగమనం జరుగుతుంది. ఈ శక్తి సక్రియం అయినప్పుడు ఇల్లు, కుటుంబంలో సుఖశాంతుల వాతావరణం ఏర్పడుతుంది. సంబంధాల్లో మాధుర్యం వస్తుంది మరియు మీ అదృష్టం ఎలా మెరుస్తుందంటే ప్రజలు చూస్తూనే ఉండిపోతారు. ఈ రోజు బజరంగ బలి ప్రత్యేక ఆశీర్వాదం తులారాశి వారికి ఇప్పుడు లాటరీ తగలనుందని సంకేతం ఇస్తుంది. ఈ లాటరీ కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు, జీవితంలోని ప్రతి రంగంలో మీకు విజయాన్ని మరియు సక్సెస్ ని ఇస్తుంది. ఎక్కడో వ్యాపారంలో పెద్ద లాభం వస్తుంది, ఎక్కడో ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది, ఎక్కడెక్కడో చాలా కాలంగా ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. హనుమంతుడి ఆశీర్వాదంతో ఈ రోజు మీ ప్రేమ జీవితంలో కూడా పెద్ద మార్పు చూడవచ్చు. ఎవరి సంబంధాల్లో అయితే చేదు నడుస్తూ ఉండేదో అక్కడ ఇప్పుడు తీపి కలవబోతుంది. ఎవరి ప్రేమ అయితే అసంపూర్ణంగా ఉండేదో వారికి పరిపూర్ణత వచ్చే సమయం వచ్చింది. మరియు ఎవరి జీవితంలో అయితే ఇప్పటి వరకు ఒంటరితనం ఉండేదో వారికి ప్రేమ యొక్క కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీ ఆరోగ్యంపై కూడా హనుమంతుడి దివ్య కృప ఉంటుంది. చాలా కాలం నుండి ఏ అనారోగ్యాలు లేదా మానసిక ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండేవో అవి ఇప్పుడు నెమ్మదిగా దూరం అవుతాయి. మీ శరీరంలో కొత్త శక్తిని ప్రవహిస్తుంది మరియు మనసులో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఈ రోజు ఏ వ్యక్తి అయితే సత్యం మరియు ధర్మ మార్గంలో నడుస్తాడో అతని జీవితంలో ఎప్పుడు ఓటమి ఉండకూడదని రాముడి సందేశం. అందుకే ఈ రోజు మీరు ప్రతి పరిస్థితిలో సత్యం మరియు ఓర్పును పాటించాలి. స్నేహితులారా, ఈ పవిత్రమైన రోజున మీకు ఒక కొత్త శుభ సంకేతం కూడా లభించబోతుంది. ఈ సంకేతం మీ సమయం మారిపోతుందని మీకు తెలుస్తుంది. మీకు ఊహించని శుభవార్త అందవచ్చు, అకస్మాత్తుగా ధనలాభం కలగవచ్చు లేదా మీ తలరాతను మార్చే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఇదంతా భగవంతుడి యొక్క ప్రణాళికలో భాగమే. కాబట్టి మీ అందరి విన్నపం ఏమిటంటే ఈ వీడియోని చివరి వరకు జాగ్రత్తగా చూడండి మరియు మీ హృదయం నుండి హనుమంతుడి నామాన్ని జపించండి. ఎందుకంటే నిజమైన భక్తులను బజరంగ బలి ఎప్పుడు ఖాళీ చేతులతో పంపడు. మరియు అవును, ఎవరైతే హనుమంతుడి నిజమైన భక్తులు ఉన్నారో వారి ఎప్పుడు అగౌరవం చేయకండి. శ్రద్ధాభావంతో వారి భక్తిని చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. హనుమంతుడి కృప యొక్క లాభం ప్రతి ఒక్కరికి అందుతుంది. ఇప్పుడు తులారాశి వారి జీవితంలో చాలా పెద్ద అద్భుతం జరుగుతుంది. మీ దుఃఖాలు, బాధలు అంతమై సంతోషాల ఆగమనం జరుగుతుంది. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్ట ద్వారం తెచ్చుకోబోతుంది. చూడండి, ఎప్పుడైతే భక్తుడి ప్రార్థన నిజమైనదే ఉంటుందో అప్పుడు హనుమంతుడు స్వయంగా ఆ భక్తుడి జీవితంలోకి వచ్చి అతని దుఃఖాలను అంతం చేస్తాడు. మీ పిలుపు నేరుగా సంకటమోచని వరకు చేరిన సమయం ఇదే మరియు అతని ఆశీర్వాదం మీ భాగ్యాన్ని మార్చడానికి దిగి వచ్చింది. అన్నిటికంటే ముందుగా మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఈ రోజు కేవలం సామాన్యమైన రోజు కాదు, ఇది శుభయోగాలతో నిండిన రోజు. గ్రహ నక్షత్రాల స్థితి ఏమని చెప్తుందంటే మీ జీవితంలో అదృష్ట మార్పు జరుగుతుందని. ఇది రాబోయే అనేక సంవత్సరాల వరకు మీ కుటుంబానికి మరియు రాబోయే తరాల వరకు సుఖ సమృద్ధుల మార్గాన్ని ప్రశంసం చేస్తుంది. ఈ శుభయోగం ఏ లాటరీ కంటే తక్కువ కాదు, ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చి శుభవార్త మీ ఇంటి ఖజానాను నింపుతుంది. మరి స్నేహితులారా, హనుమంతుడి ఆశీర్వాదం ఈ రోజు మీకు రెండు ప్రత్యేక వరాలను ప్రసాదిస్తుంది. మొదటి వరం భయం అంతం కావడం. ఇప్పటి వరకు మీరు ఏ ఇబ్బందులకైతే భయపడ్డారో, దేని వల్లనైతే
రాత్రి నిద్ర కరువయ్యిందో ఆ ఆటంకాలన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. ఏ పనులు సంవత్సరాల తరబడి ఆగిపోయి ఉండేవో అవి అకస్మాత్తుగా పూర్తవుతాయని మీరు గమనిస్తారు. రెండవ వరం అపరిమిత ధనలాభం. ఇప్పటి వరకు డబ్బు వస్తూ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ ఇప్పుడు మీ జీవితంలో ధనదారులు ప్రవహిస్తాయి. భగవంతుడి సందేశం ఏమిటంటే ఈ రోజు మీకు ఓర్పు మరియు విశ్వాసం యొక్క పాఠం నేర్పిస్తుంది. ఇప్పటి వరకు మీరు అనేక సార్లు నిరాశని ఎదుర్కొని ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీ భాగ్య రేఖల్లో వెలుగు రచన జరిగింది. ఏ విధంగా అయితే శ్రీరాముడు వనవాసంలో కష్టాలను సహించి చివరకు అయోధ్యను పాలించారు, అదే విధంగా మీ పోరాటాలు ఇప్పుడు ముగిసి విజయం వైపు వెళ్తున్నాయి. ఈ రోజు మీ ప్రేమ జీవితంలో కూడా ఏదైనా అసాధారణమైనది జరగవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా సంబంధం విషయంలో సందిగ్ధంలో ఉంటే ఇప్పుడు స్పష్టత లభిస్తుంది. ఎవరి బంధం అయితే బలహీనంగా ఉండేదో అక్కడ ఇప్పుడు బలం వస్తుంది. ఎవరైతే చాలా కాలంగా నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్నారో వారి ముందుకు ఒక వ్యక్తి వస్తారు. వారు వారి జీవితానికి ఆధారంగా మారతారు. ఇదంతా హనుమంతుడి కృప వల్లే జరుగుతుంది. ఎందుకంటే ఆయన కేవలం సంకటాలను దూరం చేయడమే కాదు, ప్రేమ మరియు విశ్వాసం యొక్క ద్వారాన్ని కూడా బలోపేతం చేస్తారు. ఆరోగ్య దృష్టిలో చూస్తే ఈ రోజు చాలా సానుకూలమైనది. ఎవరికైతే చాలా కాలంగా శారీరక రోగాలు ఇబ్బంది పెడుతున్నాయో వారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆందోళన మరియు ఒత్తిడి నుండి ముక్తి లభిస్తుంది. మీరు మిమ్మల్ని మునపటి కంటే ఎక్కువ శక్తివంతులుగా మరియు ఉత్సాహవంతులుగా భావిస్తారు. ఇదంతా బజరంగ బలి శక్తి. ఇది మీ తనువుకు మరియు మనసుకు కొత్త బలాన్నిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించే ఆ కొత్త శుభ సంకేతాల గురించి మాట్లాడుకుందాం. మీకు అకస్మాత్తుగా ఏదైనా శుభవార్త అందవచ్చు, అనగా పాత బకాయిలు వసూలు కావడం, బంధువుల నుండి ఊహించని ధనలాభం కలగడం లేదా ఏదైనా ముఖ్యమైన పనిలో విజయం లభించడం. ఈ సంకేతం ఇదే చెప్తుంది. ఇప్పుడు సమయం మీ పక్షాన ఉంది మరియు భగవంతుడు స్వయంగా మీ జీవితాన్ని నడిపిస్తున్నారు. స్నేహితులారా, హనుమంతుడి భక్తి కేవలం ఆశీర్వాదం పొందడానికి మాత్రమే కాదు, ఇది జీవించే మార్గం అని మర్చిపోకండి. కాబట్టి మీరు ఈ రోజు బజరంగ బలిని నిజమైన మనసుతో స్మరించి ఆయనను ఆరాధిస్తే మీ చుట్టూ అద్భుతాలు జరగడం మీరు చూస్తారు. మరియు స్నేహితులారా, ఈ రాత్రి మరియు రాబోయే కొన్ని గంటలు మీ జీవితంలో శత్రువులపై ఏ విధంగా భారంగా పడబోతున్నాయి చూడండి. ఎప్పుడైతే బజరంగ బలి తన భక్తుడి రక్షణ కోసం నిలబడతారో అప్పుడు పెద్ద పెద్ద శత్రువులు కూడా గడ్డిపోచులాగా విరిగిపోతారు. ఇదే కారణం వల్ల హనుమంతుడిని సంకట మోచనుడు అని పిలుస్తారు. ఎందుకంటే మీ మార్గంలో అడ్డుగా నిలబడే ప్రతి అడ్డంకిని ఆయన తొలగిస్తారు. ఇప్పటి వరకు ఎవరైతే మీపై సంవత్సరాల తరబడి కుట్రలు పన్నుతూ ఉండేవారు, మీ వెనక చెడు మాట్లాడుతూ ఉండేవారు, మీ ప్రగతిని చూసి అసూయ పడుతూ ఉండేవారు, వారందరి ముఖాల నుండి ముసుగులు తొలగిపోతాయి. వారి కుతంత్రాలే వారిపై భారంగా పడతాయి. ఇప్పటి వరకు ఎవరైతే మీకు నష్టం కలిగించి విజయం సాధించాలని అనుకునేవారో వారే స్వయంగా తమ వలలో చిక్కుకుపోతారు. ఈ అద్భుతం ఎందుకు జరుగుతుందంటే హనుమంతుడు స్వయంగా మీ పక్షాన నిలబడ్డారు మరియు శ్రీరాముడి వరం మీ భాగ్యాన్ని చక్కదిద్దడానికి దిగి వచ్చింది. ఈ జీవితంలో ఇప్పుడు ఆ శక్తి ప్రవేశిస్తుంది. అది ప్రతి శత్రువు యొక్క సాహసాన్ని విచ్చేస్తుంది. స్నేహితులారా, గుర్తుంచుకోండి, హనుమంతుడు తన భక్తుడిపై దృష్టి సాధించినప్పుడు ప్రతి రకమైన ప్రతికూల శక్తి వెంటనే కాలి బూడిదవుతుంది. మీ శత్రువులు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని ఆపేంత శక్తి వారి వద్ద మిగలదు. అంతేకాదు, ఈ రోజు తులారాశి వారి కోసం కొత్త తలుపులు తెచ్చుకోబోతున్నాయి. మీరు కేవలం కలలో మాత్రమే ఆలోచించిన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అకస్మాత్తుగా మీకు ఏదైనా ఉద్యోగంలో పెద్ద అవకాశం రావచ్చు, ఏదైనా వ్యాపార ఒప్పందం మీ పక్షాన జరగవచ్చు, లేదా ఆగిపోయిన ఏదైనా ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి కావచ్చు. ఇదంతా ఆ భగవంతుడి ఆశీర్వాదం మరియు ఆ భగవంతుడి కృప వల్లే సాధ్యమవుతుంది. స్నేహితులారా, మీ ఇంటి వాతావరణంలో కూడా ఇప్పుడు సానుకూలత ప్రవహిస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడైతే ఒత్తిడి మరియు అశాంతి ఉండేదో అక్కడ ఇప్పుడు శాంతి మరియు సుఖం యొక్క వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో అభివృద్ధి పెరుగుతుంది మరియు సంబంధాల్లో మాధుర్యం వస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. పిల్లల చదువుల్లో విజయం లభిస్తుంది మరియు దాంపత్య జీవితంలో ప్రేమ సహకారం పెరుగుతాయి. ఇవన్నీ దివ్య శక్తుల జాగృతం అవడానికి సంకేతం. ఈ రోజు మీకు ఇంకొక పెద్ద సుఖం లభించబోతుంది. ఆ సుఖమే ఆత్మబలం మరియు ఆత్మవిశ్వాసం. ఇప్పుడు మీరు ఏ కష్టాన్ని అయినా నిర్భయంగా ఎదుర్కోగలుగుతారు. ఏ పనులకైతే ఇప్పటి వరకు మీరు భయపడ్డారో లేదా వాయిదా వేసేవారు వాటిలో కూడా ఇప్పుడు మీరు సాహసం చూపిస్తారు. ఎందుకంటే భగవంతుడి శక్తి మీలో ప్రవేశించినప్పుడు అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. ప్రజలు ఇప్పుడు మీ మాటను సీరియస్ గా తీసుకోవడం మీరు గమనిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మరియు ఏ ప్రజలైతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారో అదే ప్రజలు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పు కేవలం హనుమంతుడి కృప వల్లే జరుగుతుంది. ఈ అద్భుత మార్పును అనుభవించడానికి హనుమాన్ చాలీసా పఠించండి, శ్రీరాముని స్మరించండి మరియు మీ హృదయంలో విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఈ రాత్రి మీ కోసం కొత్త తలుపు తెరవబోతుంది. రాబోయే సమయంలో బజరంగ బలి మరియు శ్రీరాముడి కృప మీ ఇల్లు కుటుంబంలో ఏ విధంగా అద్భుతమైన ఆర్థిక మరియు సామాజిక అద్భుతాలను తీసుకురాబోతుంది. చూడండి, ఎప్పుడైతే ఒక భక్తుడి ఇంటిపై హనుమంతుడి కృపా దృష్టి ఉంటుందో ఆ ఇంటి ఖజానా ఎప్పుడు ఖాళీ అవ్వదు. అక్కడ అన్న ధాన్యాలు మరియు ధన సమృద్ధి వర్షిస్తూ ఉంటాయి. అదే ఆశీర్వాదం ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించింది. ఈ రోజు నుండి మీ ఇంట్లో ఆర్థికంగా పెద్ద పెద్ద అద్భుతాలు
జరగడం మొదలవుతాయి. అకస్మాత్తుగా మీకు ధనలాభం కలుగుతుంది. ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు మీకు తిరిగి లభిస్తుంది. ఏదైనా పాత పెట్టుబడి నుండి లాభం వస్తుంది లేదా ఏదైనా అటువంటి అవకాశం మీ ముందుకు వస్తుంది. దీని వల్ల మీ జీవితంలో సంపన్నత వచ్చేస్తుంది. స్నేహితులారా, ఇది అదే ఆశీర్వాదం. పేదవాడిని కూడా రాజుగా మార్చేస్తుంది. ఇల్లు కుటుంబానికి ఈ సమయం చాలా మంగళకరంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఏ వివాదాలు లేదా మనస్వార్థాలు మీ కుటుంబంలో ఉంటూ వచ్చాయో అవన్నీ ఇప్పుడు ముగిసిపోతున్నాయి. సంబంధాల్లో ప్రేమ మరియు ఐక్యత పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్కచెల్లుళ్ళు, తల్లిదండ్రులు మరియు జీవిత భాగస్వామి మధ్య ఇప్పుడు అటువంటి అవగాహన మరియు సహకారం ఉంటుంది. దీని వల్ల ఇంటి వాతావరణం దేవాలయం లాంటి పవిత్రంగా మారుతుంది. ఇదంతా శ్రీరాముడి కృప మరియు హనుమంతుడి ఆశీర్వాదం యొక్క ఫలితం. మీ పిల్లలకు ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. వారి చదువు మరియు కెరియర్ లో వస్తున్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి. వారు తమ చదువుల్లో మెరుస్తారు మరియు పోటీల్లో విజయం సాధిస్తారు. పిల్లల తేజస్సు గలవారు మరియు విద్వాంసులుగా మారతారనేది హనుమంతుడి ప్రత్యేక కృప. సమాజంలో కూడా ఇప్పుడు మీ ప్రతిష్ట పెరగబోతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారో ఆ ప్రజలు మీ వద్దకు వచ్చి మీ సలహాలు తీసుకుంటారు. మీ అనుభవాన్ని గౌరవిస్తారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మరియు ప్రజలు మిమ్మల్ని ఒక ఆదర్శంగా చూస్తారు. ఈ సామాజిక గౌరవం మీకు జీవితంలో ప్రతి రంగంలో ఆత్మబలాన్నిస్తుంది. ఆర్థిక దృష్టితో చూస్తే రాబోయే రోజుల్లో మీ ఇంటి ఖజానాలో ఎప్పుడు ధన కొరత ఉండదు. ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉండడం మీరు గమనిస్తారు. వ్యాపారం గాని, ఉద్యోగం గాని లేదా పెట్టుబడి గాని ప్రతి రంగంలో మీకు లాభాలే లాభం ఉంటుంది. చివరకు మీకు ఎక్కడి నుండి అయినా అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ధనం లభించే అవకాశం ఉంది. హనుమంతుడి కృప మీ జీవితంలో భాగ్య పుస్తకాన్ని మార్చే సమయం ఇది. మీ జీవితంలో ఇంకొక పెద్ద అద్భుతం జరుగుతుంది. అదేమిటంటే మీ ఇంట్లో శుభ సంకేతంగా లక్ష్మీ స్వరూపం యొక్క ఆగమనం జరుగుతుంది. బహుశా ఇంట్లో ఏదైనా ధార్మిక అనుష్ఠానం లేదా పూజ నిర్వహించబడవచ్చు మరియు అక్కడి నుండి మీకు అటువంటి ఆశీర్వాదం లభిస్తుంది. దీని వల్ల రాబోయే అనేక సంవత్సరాల వరకు మీ ఇల్లు ఎప్పుడు సుఖ సమృద్ధితో నిండి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీ కుటుంబంపై హనుమంతుడి ఆశీర్వాదం ఉంది. ఒకవేళ ఏ సభ్యుడైనా చాలా కాలంగా ఆరోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు అందులో మెరుగుదల కనిపిస్తుంది. ఇంటి ప్రతి సభ్యుల్లోని కొత్త శక్తి మరియు ఉత్సాహం వస్తుంది. కాబట్టి స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలో సమయం పూర్తిగా మారిపోయింది. బజరంగబలి మరియు శ్రీరాముడి కృపతో మరియు ప్రతి కుటుంబం ప్రతి రకంగా సమృద్ధిగా మరియు సురక్షితంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా వీడియోను శ్రద్ధగా మరియు విశ్వాసంతో చూడండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం వీడియో మాత్రమే కాదు, బజరంగబలి నుండి లభించిన దివ్య ఆశీర్వాదం. అన్నిటికంటే ముందుగా ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఎవరి సంబంధం అయితే ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉండేదో, ఎవరి జీవితంలో అయితే పదే పదే అపార్థాలు మరియు గొడవలు జరుగుతూ ఉండేవో ఆ అందరి సంబంధాల్లో ఇప్పుడు హనుమంతుడి కృప వల్ల మాధుర్యం వస్తుంది. మీ జీవితంలోకి ఒక అటువంటి వ్యక్తి రాబోతున్నారు. వారు మీ హృదయాన్ని నిజమైన ప్రేమతో నింపేస్తారు. ఈ సంబంధం కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, ఇది విశ్వాసం, గౌరవం మరియు ఆత్మీయతో నిండి ఉంటుంది. మరి స్నేహితులారా, ఇక వివాహం గురించి మాట్లాడితే ఎవరి వివాహంలో అయితే చాలా కాలంగా అడ్డంకులు వస్తూ ఉండేవో, ఎవరి సంబంధాలు అయితే కుదురుతూ తెగిపోతూ ఉండేవో ఇప్పుడు అడ్డంకులన్నీ తెగిపోతాయి. మీకోసం సరైన జీవిత భాగస్వామి ఆగమనం జరుగుతుంది. మరియు ఎవరికైతే వివాహం జరిగిపోయిందో కానీ దాంపత్య జీవితంలో ఒత్తిడి చేదు నడుస్తూ ఉండేదో అక్కడ ఇప్పుడు ప్రేమ మరియు సహకారం యొక్క వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయం హనుమంతుడి ఆశీర్వాదంతో దాంపత్య జీవితాన్ని సుఖమయం చేయబోతుంది. సంతాన సుఖ విషయంలో కూడా ఈ రోజు చాలా విశిష్టమైనది. ఏ దంపతులైతే చాలా కాలంగా సంతాన సుఖం కోసం వేచి చూస్తున్నారు వారికి ఈ సమయం శుభవార్త తీసుకొస్తుంది. భగవంతుడి కృపతో మీ ఇంటి ముంగిట పిల్లల కేరింతలు వినిపిస్తాయి మరియు ఎవరికైతే పిల్లలు ఉన్నారో వారి జీవితంలో కూడా ప్రగతి మరియు విజయ సంకేతాలు కనిపిస్తాయి. పిల్లలు చదువు, పోటీలు మరియు కెరియర్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తారు మరియు తమ తల్లిదండ్రుల పేరు నిలబెడతారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇది కేవలం ఒక సాధారణ సమయం కాదు, ఇది మీ జీవితం యొక్క కొత్త అధ్యాయం. ప్రేమ, వివాహం మరియు సంతాన సుఖ విషయంలో ఏ ఇబ్బందులు ఉండేవో అవి ఇప్పుడు ముగియబోతున్నాయి. హనుమంతుడు స్వయంగా మీ జీవితపు కడిలను కలపడానికి మరియు మీ సంబంధాలను బలోపేతం చేయడానికి దిగివచ్చారు. ఇటువంటి పవిత్ర సమయంలో మీ హృదయంలో నిజమైన విశ్వాసం ఉంచడం చాలా అవసరం. ఎప్పుడు మీ సంబంధాలలో అహంకారాన్ని లేదా ఆత్మవిశ్వాసాన్ని ప్రవేశించనివ్వకండి. ఒకవేళ మీరు శ్రద్ధ మరియు భక్తితో హనుమంతుడి నామాన్ని జపిస్తూ ఉంటే మీ జీవిత ప్రేమ మరియు సంతోషంతో నిండి ఉంటుంది. ఇప్పుడు అదే సమయం మీ ముందు నిలబడింది. మీ కెరియర్ మరియు వ్యాపార రంగంలో మీ ఊహించని ప్రగతి జరుగుతుంది. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ఈ రోజు చాలా ముఖ్యమైనది. చాలా కాలంగా ఏ పదోన్నతి లేదా జీతం పెంపు కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మీ ఉన్నతాధికారులు మీ పనిని చూసి ప్రభావితులై మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు మరియు మీ ప్రయత్నాలను ప్రశంసిస్తారు. అకస్మాత్తుగా మీకు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లో అవకాశం లభించవచ్చు. అది మీ విజయానికి నిచ్చెనగా మారుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ కెరియర్ కు కొత్త దిశని ఇవ్వబోతుంది. ఇక వ్యాపారంలో ఉన్న వారి గురించి మాట్లాడితే మరి స్నేహితులారా, మీకు రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఇప్పటి వరకు వ్యాపారంలో అడ్డంకులు ఉండేవో, కస్టమర్లు కొరత ఉండేదో లేదా నష్టం వస్తుందని భయం ఉండేదో అక్కడ
అకస్మాత్తుగా లాభద్వారాలు తెచ్చుకోబోతున్నాయి. కొత్త డీల్స్ లభిస్తాయి, పాత డబ్బు వసూలవుతుంది మరియు కొత్త కస్టమర్లు మీతో జోడించబడతారు. ఇంతేకాదు మీ వ్యాపారం ఇప్పుడు కేవలం చిన్న స్థాయికి పరిమితం అవ్వదు, పెద్ద స్థాయిలో విస్తరణ పొందడం మొదలవుతుంది. ఎవరైతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం శుభ సంకేతాలు తీసుకొచ్చింది. ఒకవేళ మీరు నిజమైన మనసుతో ప్రయత్నిస్తే మీ కొత్త పనిలో ఊహించని విజయం లభిస్తుంది. మరియు ఒకవేళ మీరు ఏదైనా పాత పనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే నిశ్చింతగా ఉండండి, ఎందుకంటే ఈ సమయం మీకు ధనలాభం అనే వరాన్ని ఇవ్వబోతుంది. మరి స్నేహితులారా, రాబోయే సంవత్సరాల వరకు మీకు పోరాటానికి బదులు కేవలం ప్రయత్నిస్తుంది. శ్రీరాముడి సందేశం ఇదే, సత్యం మరియు పరిశ్రమ మార్గంలో నడుస్తూ ఉండండి, ఎందుకంటే కష్టం మరియు భక్తి కలిసినప్పుడు జీవితంలో అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. ఇప్పటి వరకు మీ కెరియర్ లో ఏవైతే మీ ప్రగతిని అడ్డుకుంటూ ఉండేవారో వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి స్వయంగా వెనక్కి తగ్గుతారు. మీ శత్రువులు మీ ముందు నిలబడలేరు మరియు మీ ఎదుగుదలను చూసి వారి మనసులో కేవలం పశ్చాత్తాపం మిగులుతుంది. ఇది కూడా హనుమంతుడి శక్తి యొక్క ప్రభావమే అవుతుంది. ఇప్పుడు సమయం వచ్చింది, మీరు మీ పనిని మరింత ఆత్మవిశ్వాసంతో చేయండి, ఎందుకంటే ఇది కేవలం మీ ప్రయత్నం మాత్రమే కాదు, మీ వెనక నిలబడిన స్వయంగా హనుమంతుడు మరియు శ్రీరాముడు ఆశీర్వాదం. ఈశ్వరుడు స్వయంగా మీతో ఉన్నప్పుడు ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. మరియు ఇదే ఆశ మీ జీవితంలో మరిన్ని అద్భుతాలను తీసుకొస్తుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మీ కష్టానికి ఫలితం ఇప్పుడు బంగారం కంటే ఎక్కువగా మెరవబోతుంది. ఇదే కారణం వల్ల ఈ రోజు భగవంతుడు అటువంటి వరాలని ఇవ్వబోతున్నారు. దీని వల్ల మీకు మానసిక మరియు ఆధ్యాత్మిక బలంగా మారుతుంది. ఆధ్యాత్మిక శాంతి యొక్క మొదటి వరం భయం యొక్క నాశనం. మరి మనిషి యొక్క అతిపెద్ద బలహీనత అతని భయం. ఈ భయమే మనిషిని తన కలలకు దూరం చేస్తుంది, మనిషిని సరైన నిర్ణయం తీసుకోకుండా అడ్డుకుంటుంది. కానీ హనుమంతుడు మీతో ఉన్నప్పుడు భయానికి ఉనికి ఉండదు. ఆయన స్వరూపమే అటువంటిది. ఆయన శత్రువులను భయపెడతారు మరియు భక్తులకు సాహసం ప్రసాదిస్తారు. ఈ రోజు మీ నుండి ప్రతి రకమైన భయం అంతమవుతుంది. అది భవిష్యత్తు భయం కావచ్చు, అసఫలత భయం కావచ్చు, లేదా సమాజపు విమర్శల భయం కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ మీ జీవితం నుండి దూరం అవుతాయి. రెండవ వారం మనసు యొక్క స్థిరత్వం. మన ఆలోచనలే మన జీవితానికి ఆకారాన్ని ఇస్తాయి. కానీ తరచుగా జరుగుతుంది ఏమిటంటే మన మనసు ఒక చోట నిలబడదు, నిరంతరం అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఈ తిరుగుబాటే మన శక్తిని బలహీనపరుస్తుంది మరియు మనం అలసిపోయినట్లు భావిస్తాం. ఈ రోజు దివ్య గడియల్లో బజరంగ బలి ఆశీర్వాదం మీ మనసును స్థిరపరుస్తుంది. మీలో అటువంటి మానసిక శక్తి ఉత్పన్నమవుతుంది. దీని వల్ల మీరు ప్రతి పరిస్థితుల్లో ఓర్పును కలిగి ఉండగలుగుతారు. మనసు స్థిరంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు జరుగుతాయి మరియు ఈ నిర్ణయాలే మీ భవిష్యత్తును విజయం వైపు తీసుకెళ్తాయి. మూడవ వారం ఆత్మబలం పెరగడం. ఆత్మబలం అనేది అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేసే స్ఫూర్తినిచ్చే శక్తి. మరి స్నేహితులారా, శ్రీరాముడు కూడా లంకా విజయ సంకల్పం తీసుకున్న హనుమంతుడి ఆత్మబలమే మొత్తం వానర సేనలో ఉత్సాహం నింపింది. అదే విధంగా ఈ రోజు మీ జీవితంలో కూడా ఈ శక్తి దిగి రాబోతుంది. మీరు గమనిస్తారు, ఎంత కష్టమైన పరిస్థితిలో కూడా మీరు ఓటమిని ఒప్పుకోరు. మీ స్వరం, మీ ఆత్మవిశ్వాసం మరియు మీ వ్యక్తిత్వం మునపటి కంటే ఎంతో ప్రభావవంతంగా మారుతుంది. నాలుగో వారం కోపం మరియు ప్రతికూలత ప్రభావాలపై నియంత్రణ. తరచుగా కోపం మన కష్టాన్ని మరియు సంబంధాలను నాశనం చేస్తుంది. కానీ ఇప్పుడు మీలో ఎంత మానసిక శక్తి ఉత్పన్నమవుతుందంటే మీరు మీ కోపాన్ని మరియు భావాలను నియంత్రించుకోగలుగుతారు. ఎక్కడైతే మునుపు మీరు తొందరగా విచలితులమైపోయారో ఇప్పుడు మీరు సంయమనం మరియు వివేకంతో స్పందిస్తారు. దీని వల్ల మీ సంబంధాలు బలపడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వారు కూడా మిమ్మల్ని ఒక ఆదర్శంగా భావిస్తారు. ఐదో వారం ధ్యానం మరియు సాధన వైపు మొగ్గు. లోపల శాంతి జాగ్రత్తమైనప్పుడు మనిషి సహజంగానే ఈశ్వరుడి వైపు ఆకర్షితుడవుతాడు. ఇప్పుడు మీ జీవితంలో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. ప్రార్థన, ధ్యానం మరియు భక్తిలో మీ మనసు ఎక్కువగా లగ్నమవుతుందని మీరు గమనిస్తారు. మీ ఆలోచనలను కూడా దివ్యత్వంతో నింపుతారు. ఈ సాధనే మీ జీవితంలో మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి అతిపెద్ద సాధనంగా మారుతుంది. మరియు ఆరవ వరం ఏమిటంటే నిర్ణయ సామర్థ్యం అభివృద్ధి. చాలా మంది జీవితంలో అందుకే వెనకబడిపోతారు, ఎందుకంటే వారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు. కానీ ఇప్పుడు భగవంతుడి కృపతో మీలో ఆ శక్తి వికసిస్తుంది. దీని వల్ల మీరు ప్రతి పరిస్థితిని విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈ నిర్ణయాలు మిమ్మల్ని ప్రతి రంగంలో ముందుకు తీసుకెళ్తాయి, అది వ్యాపారానికి గాని, కెరియర్ గాని లేదా వ్యక్తిగత జీవితానికి కానీ. ఏడవ వారం నియంత్రిత వాకు మరియు సానుకూల ఆలోచన. మీ మాటలే మీ గుర్తింపు. మీ వాకుల మాధుర్యం మరియు సత్యం ఉన్నప్పుడు ప్రజలు సహజంగానే మీ వైపు ఆకర్షితులవుతారు. ఇప్పుడు మీ జీవితంలో ఇదే మార్పు రాబోతుంది. మీ మాటల్లో అటువంటి శక్తి ఉంటుందని మీరు గమనిస్తారు. అది ప్రజల హృదయాలను తాకుతుంది. మీ ఆలోచన ఎంత సానుకూలంగా ఉంటుందంటే కష్టాల మధ్య కూడా మీరు వెలుగును చూడగలుగుతారు. మరియు ఎనిమిదవ వారం ఏమిటంటే ఓర్పు మరియు సహశీలత. జీవితంలో పెద్ద మార్పులు ఎప్పుడు నెమ్మదిగా వస్తాయి. దీనికోసం ఓర్పు మరియు సహనశీలత అవసరం. మరియు బజరంగ బలి ఆశీర్వాదం ఇదే నేర్పిస్తుంది. సరైన సమయం వచ్చే వరకు వేచి చూడాలి. ఇప్పుడు మీ జీవితంలో ఈ గుణం దిగి రాబోతుంది. మీరు తొందరపడరు, ఓర్పుతో ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటారు. ఇదే గుణం మీకు దీర్ఘకాలం
కాలం వరకు మీ విజయాన్ని మరియు మానసిక శాంతిని ప్రసాదిస్తుంది. మరి 9వ వరం భక్తి మరియు సేవాభావం. మనిషి సేవ మరియు భక్తి మార్గంలో నడిచినప్పుడు అతని జీవితం ఈశ్వరుని కృపతో నిండిపోతుంది. ఇప్పుడు మీలో కూడా ఇతరులకు సహాయం చేసే భావన పెరుగుతుంది. ఎటువంటి స్వార్థం లేకుండా ఇతరులకు సేవ చేయడం వల్ల మీలో ఒక అద్భుతమైన సంతోషం మరియు ప్రసన్నత ప్రవహిస్తుందని మీరు గమనిస్తారు. మరి స్నేహితులారా, ఈ రోజున మీరు మీ అదృష్టాన్ని పటిష్టం చేసుకోవడానికి చేయవలసిన పరిహారాలేమిటి తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఈ రోజు హనుమంతుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి సూర్యోదయ సమయంలో హనుమాన్ చాలీసా 3 సార్లు పఠించండి. తులారాశి వారి రోజు ఎరుపు రంగు పండ్లను ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టి చిన్నారులకు పంపిణీ చేయండి. మీ ఇంటికి సమీపంలోని రామాలయం లేదా హనుమాన్ ఆలయంలో చమురు దీపం వెలిగించి 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ రోజు పేదవారికి లేదా పక్షులకు ఎర్రటి ధాన్యాలను అనగా కందులు వంటివి దానం చేయండి. మరి స్నేహితులారా, తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.